ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విజయ్ సేతుపతి నయనతార భర్త విఘ్నేష్ శివన్ తో ఎందుకు గొడవ పడ్డాడు? డైరెక్టర్ పై విజయ్ ఎందుకు గట్టిగా అరిచేశాడు? ఈ ఇద్దరి మధ్య దూరాన్ని నయనతార తగ్గించిందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కి మక్కల్ సెల్వన్ ఆన్సర్ ఏంటి? వాచ్ ది స్టోరీ. విజయ్ సేతుపతి దర్శకుడు విఘ్నేష్ శివన్ మధ్య గొడవ ఈనాటిది కాదు. 9 ఏళ్ల క్రితం ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన తమిళ చిత్రం నానం రౌడీ తాన్ సూపర్ హిట్ అయింది. తెలుగులో నేను రౌడీనే పేరుతో డబ్బై ఇక్కడ మంచి విజయం సాధించింది. నయన్ హీరోయిన్, నయనతారతో విఘ్నేష్ పరిచయం ప్రేమగా మారి 7 అడుగులతో ఒక్కటయ్యారు. విజయ్ నటించిన 50వ సినిమా మహారాజా తమిళంతో పాటు తెలుగులోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా ప్రమోషన్లో విఘ్నేష్ తో గొడవ సంగతి అడిగితే విజయ్ స్పందిస్తూ ఏ నటుడికైనా దర్శకుడితో విభేదాలు సాధారణమేనని, ఫస్ట్ డే షూటింగ్ తర్వాత విఘ్నేష్ కు ఫోన్ చేసి గొడవ పడ్డానన్నారు. నువ్వు నాకు యాక్టింగ్ నేర్పిస్తున్నావా? నేను చేసేది నీకు అర్థం కావడం లేదా అని గట్టిగా అరిచానని చెప్పారు. విఘ్నేష్ తో గొడవ పడ్డాక నయనతార ఇద్దరితో మాట్లాడి నచ్చజెప్పిందని, షూటింగ్ మొదలయ్యాక డైరెక్టర్ ను అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టిందన్నారు విజయ్ సేతుపతి. నేను రౌడీనే అనే మూవీలో తన పాత్ర తెలుసుకోవడానికి 4 రోజులు పట్టిందని, అందుకే కొన్ని సీన్స్ చేసేటప్పుడు ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యానన్నారు విజయ్. ఆ తర్వాత విఘ్నేష్ మంచి స్నేహితుడయ్యానని, నమ్మకముంచితే అద్భుతాలు సృష్టిస్తాడన్నారు. నేను రౌడీనే తర్వాత విజయ్, నైనా, విఘ్నేష్ కాంబినేషన్ లో వచ్చిన కేఆర్కే నిరాశపరిచింది. మక్కల్ సెల్వన్ నటించిన 50వ సినిమా మహారాజాపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓ అద్భుతమంటూ కీర్తి సురేష్ పోస్ట్ చేసింది. ట్రేడ్ మార్క్ గా నిలిచిపోతుందని రాసుకొచ్చింది.